తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటూ కూడాను ఈరోజు ధర్నా చౌక్లో కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీసీ నాయకులు ఇక్కడికి చేరుకున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు బీసీ నాయకులు మనతో ఉన్నారు, మనం మాట్లాడదాం. అన్న చెప్పండి, ప్రధానంగా ఈ బీసీ బిల్లుకి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చిన తరుణంలోనే ఎందుకు మళ్ళీ ఇలాంటి నిరాహార దీక్షలు చేస్తున్నారు మీరు? అన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టోలో పెట్టినప్పుడే వాళ్ళకు తెలుసు ఈరోజు బిల్లు పంపించినావు ఢిల్లీకి, ఈడ అన్ని పక్షాలు కూడా ఆమోదించినాయి తెలంగాణ రాష్ట్రంలో. అది 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 తిరిగి రాకపోతే మళ్ళీ ఆర్డినెన్స్ పెట్టినావు, ఆర్డినెన్స్ పెట్టి గవర్నర్ పంపించినావు. మరి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి కాదా? ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినప్పుడే 50% మించకూడదు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయన్నావు. మరి 50% మించకుండా ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్ ఎట్లా సాధ్యమవుతాయి? సాధ్యం కావని తెలిసి కూడా రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణలో బీసీ జనాభాని మోసం చేస్తూ ఇలా గద్దెనెక్కి బీసీలతో ఆటలు ఆడుకుంటున్నాడు. కావున అందుకే ఈరోజు కవితమ్మ గారి ఆధ్వర్యంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ అండ్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు 72 గంటల దీక్ష చేపట్టింది. ఎందుకంటే 100 రోజుల్లో కులగణన చేసి బీసీ రిజర్వేషన్లకు పోతామని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో ఎలక్షన్లో, కామరేడ్ డిక్లరేషన్లో. కానీ 100 రోజులు కాదు కదా, ఇప్పటికి 2 సంవత్సరాలు దగ్గర అవుతుంది. ఇప్పటి వరకు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లు బీసీ ప్రజలను మోసం చేసుకుంటూ పోతా ఉన్నాడు అతను. కావున అందుకే ఈరోజు కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో 72 గంటల దీక్షకు ఈరోజు నిర్ణయించి యునైటెడ్ పూలే ఫ్రంట్ సభ్యులు, జాగృతి సభ్యులు అందరూ కూడా ఇదే దీక్షలు అయినా వాటర్ తాగకుండా భోజనం చేయకుండా కవితమ్మ గారితోనే ఉంటారని చెప్పేసి ఈరోజు నిశ్చయించుకొని ఈడికొచ్చి ఇందిరా పార్క్ లో ధర్నా చేస్తున్నాం. కానీ ఇక్కడ మరోపక్క బీజేపీ నేతలు మాత్రం దీన్ని కొంతమేర డిలే చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నర్ గారు కూడా దీనికి న్యాయ సలహా కావాలని చెప్పేసి ఆయన కూడా న్యాయ సలహా పంపించారు. కానీ ఇక్కడ బీజేపీ ఏమో ఇందులో నుంచి ముస్లింలు తీసేస్తేనే మేము రిజర్వేషన్కి మద్దతు తెలుపుతామని చెప్తున్నారు. ఇప్పుడు ఈరోజు బీజేపీ నాయకులు కూడా గ్రహించాలి ఏంటంటే ఈ 42% రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పిర్రా ముస్లిమ్స్ ఉన్నారని? చెప్పలే కదా. అసలు ఆల్రెడీ బీసీ జనాభానే 46% అని చెప్పారు. 46లో 42 ఇస్తా అంటుండు. ఇంకా 4% బీసీ జనాభా ఎక్కడ పోవాలి? అందుకే మా మెయిన్ ముఖ్య డిమాండ్ ఏంటంటే మేమెంతో మాకంతా ఏ కులాల జనాభా ప్రకారము మీ గ్రామ పంచాయతీలో లిస్టు పెట్టమని చెప్పినాం. కానీ ఇంతవరకు అది చేయట్లేరు, ఆ లెక్కలు బయట పెట్టట్లేరు. ఈరోజు కులగణన చేసి రోల్ మోడల్గా చూపించుకుంటున్నావు నువ్వు, రాహుల్ గాంధీ గారు అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాల్లో. కానీ ఇక్కడ కరెక్ట్ చిత్తశుద్ధే లేదు కదా. నువ్వు బీసీలకు చేయాలనుకుంటే ఆ రోజు చేయాల్సి ఉండే. ఇప్పుడు ఆ రోజు వచ్చిన కాయలేకర్ కమిషన్ కానీ బీపీ మండల్ కమిషన్ కానీ అవన్నీ ఎడువైనాయి, అవన్నీ తుంగలో దొక్కిర్రు. కావున ఈరోజు కవితమ్మ మీద మాట్లాడారంతా ఎవరికి లేదు. ఎందుకంటే తమిళనాడులో రిజర్వేషన్ అమలు చేసింది జయలలిత గారు, బీపీ మండల్ని అమలు చేసింది వీపీ సింగ్ గారు. మరి రాహుల్ గాంధీ గారు ఏమైనా బీసీయా? మరి రాహుల్ గాంధీ గారు చేతిలో బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి ఏమైనా బీసీయా? బరాబర్ కవితమ్మ ఆధ్వర్యంలో. ఎందుకంటే మేము బీసీల పక్షాన ఎవరు కొట్లాడినా కూడా అక్కడ చేర్చుకుంటాము. ఈరోజు కవితమ్మనే కాదు, రేపు రాహుల్ గాంధీ రాయడికి రా, మా బీసీ సంఘాలను విలువ, మేము కూడా వస్తాం, మీకు మద్దతు తెలుపుతాం. కానీ ఈ కవితమ్మనికి ఎవరు అనడానికి ఎవరు కూడా నైతిక హక్కు లేదు. దయచేసి ఇప్పటికైనా కూడా బీసీ సోదరులు, బీసీ సమాజంలో ఉన్న అన్ని కుల సంఘాల వారు కూడా ఈరోజు కవితమ్మ చేసే దీక్ష మన కోసం చేస్తుంది. మనం ఆమెకు మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. కవిత బీసీని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది అనే వాళ్ళకి ఏం చెప్తారు? కవిత ముఖ్యమంత్రి అవుతుంది ఇప్పుడేమన్నా? కవిత ముఖ్యమంత్రి అవుతుందండి ఎప్పుడు రేపు అవుతుందా? బీసీలకు రావాల్సిన న్యాయమైన చట్టమైన రాజ్యాంగపరంగా హక్కుల కోసం ఈరోజు కొట్లాడుతున్నాం. ఇప్పుడు కవితమ్మ ఎవరు అనడానికి ఎవరు కూడా అర్హత లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ మీరెంతో మీకెంత అంటున్నాడు, అంతే వాస్తవమే కదా. ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి బీజేపీ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ బీసీ అభ్యర్థిని ప్రకటించారు. మరి ఎందుకు ప్రకటించారు? మరి అక్కడ బీజేపీ అధిష్టానం ఏమన్నా మొత్తం బ్రాహ్మణిజం అది? వాళ్ళు వచ్చి బీసీలో జపం మారదలేరా? కావున కవితమ్మ ఖచ్చితంగా ఉంటుంది. మా బీసీ రావాల్సిన అన్ని కూడా హక్కులను సాధించే వరకు కవితమ్మ ఎమ్మటి మేము ఉంటాం, మా ఎమ్మటి కవితమ్మ ఉంటుంది. మేము కవితమ్మ ఆధ్వర్యంలో పనిచేస్తాం. రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు బీసీల కోసం, రిజర్వేషన్ కోసం. కవిత ఇక్కడ ధర్నా చేస్తుంది. ఏంటి అసలు మీకు అక్కడ రేవంత్ రెడ్డి ఒకటే, ఇక్కడ కవిత ఒకటేనా? అట్లట్లయితేనా ఇప్పుడు బీసీలను అందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఇప్పుడు కవిత ఎంత సపోర్ట్ చేస్తున్నది మాకు. బీసీలను అందరినీ అన్ని కులాలను తెచ్చి 72 గంటలు కూర్చున్నాం కదా. మరి ఇప్పుడు వాళ్ళే కదా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే కదా. మరి అటెండెన్స్ తెచ్చి అక్కడ ఆగింది ఇక్కడ ఆగింది అంటున్నారు కదా. మరి తొందరగా తీసుకురావాలి కదా బ్రదర్. మరి ఇక్కడ గవర్నర్ గారు ఏమో మళ్ళీ న్యాయ సలహా కావాలని చెప్పారు కదా. అన్న సెంటర్లో బీజేపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు చేయాలంటే ఎంతసేపు ఇవన్నీ ఎందుకు మాకు బీసీలను ఇబ్బంది పెట్టడం? కాకపోతే ఇప్పుడు
బీసీలలో వెనకబడ్డామన్నా ఇప్పుడు మన స్వతంత్రం వచ్చి ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, అప్పటి నుంచి వెనకబడ్డా ఉన్నాం కొన్ని కులాలు. మేము ఇంకా ఎమ్మెల్యేలు కాలేదు, ఎమ్మెల్సీ కాదు మా సంఘంలో, మా కులంలో. ఇప్పుడు అట్లాంటిది ఇప్పుడు 3 సార్లు అయితే బీజేపీ పార్టీ కదా పరిపాలించారు ఢిల్లీలో. స్టేట్లో మరి కాంగ్రెస్ పార్టీ కదా ఉన్నది. మరి వాళ్ళు తలుచుకోవాలి కదా, మరి బీసీలు వద్దా, మరి వాళ్ళకి ఇక్కడ ఓటర్స్ వద్దా ఎలక్షన్లలో మా బీసీ ఓట్లు అడగరా? మరి మీ అంచనా ప్రకారం మీకు నష్టం ఎవరు చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నష్టం చేస్తున్నారు? అది 2 ప్రభుత్వాలు అట్లే ఉన్నాయి కదా బ్రదర్, 2 అట్లనే ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళే ఇచ్చే సెంటర్లో వాళ్ళే ఇచ్చేది ఉంటే సరే, స్టేట్లో వీళ్ళు ఇట్లా చేయొచ్చు కదా. చట్టసభలలో ఇప్పుడు సరే, ఇప్పుడు గవర్నర్ దగ్గర ఆగింది, లీగల్ అడ్వైజింగ్ తీసుకుంటున్నారు కదా, మరి త్వరగా చేయాలి కదా, ఫాలోఅప్ చేయాలి కదా. స్టేట్ గవర్నమెంట్ ఫాలోఅప్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఫాలోఅప్ చేయాలి కదా. మరి ఎందుకు మరి ఇట్లా మాకు ఇబ్బంది చేసాడు? వ్యతిరేకించినట్టుగా ఏం మాట్లాడుతుంది? ఏం మాట్లాడలేదు కదా. కానీ ఇప్పుడు మీరేమో సంబరాలు చేస్తున్నారు, కవిత గారు వల్లే వచ్చిందని చెప్పారు. కానీ బీఆర్ఎస్ నేత ఇది అన్యాయం జరుగుతుంది బీసీలకి, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సాధించుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కరు చేస్తేనే రాలేదు కదా. అన్ని కులాలు, అన్ని సంస్థలు, అన్ని వ్యవస్థలు కలిస్తేనే తెలంగాణ వచ్చింది కదా. నాయకుడు ఒక్కరే, కేసీఆర్ ఉన్న. అట్లా ఇప్పుడు బీసీలకు ఒక హక్కు కోసం కొట్లాడుతుంది, కవిత కొట్లాడుతుంది, యూపీఎఫ్ ఉంది, జాగృతి కార్యకర్తలు, అందరి వల్ల మనం సాధించుకుంటాం. దాంట్లో గతంలో 2004 నుంచి కూడా జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ గారు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, బతుకమ్మ అనేది అప్పటి పరిపాలన పూర్తిగా బాసిపోయింది. దాని తర్వాత 2004లో బతుకమ్మ అనేది యావత్ ప్రపంచం తెలంగాణ విజయంలో మొత్తం తెలిసింది. ఆ ఉద్యమ పార్టీలో జాగృత ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బోనాల పండుగ కూడా పెద్ద ఎత్తున మన తెలంగాణ జరుగుతూ ఉంటే మొత్తం కూడా యావత్ విదేశాలకు కూడా వీళ్ళ బోనాల పండుగ చేస్తున్నారు. కేవలం ఆ జాగృత ఆధ్వర్యంలో జరిగింది. సో ఇట్లా కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నది. గతం నుంచి కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది, పోరాటం చేస్తూ ఉన్నది. సో ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కవితక్క గారు పోరాటం చేస్తారు. వారికి అందరూ కూడా మద్దతు ఇవ్వాలి, మద్దతు ఇస్తారు. కాబట్టి 42%, ఎందుకంటే కులాలు 168 కులాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఇవాళ జనాభా కూడా ఎక్కువ ఉంది. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలా. ఇవాళ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ దొండి వైఖరితో ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పాదయాత్ర చేసుకుంటా మరి ఇక్కడ ఆర్మూర్ కావచ్చు, ఇంకో దగ్గర తిరుగుతూ ఉన్నారు. ఇవాళ మహేష్ గౌడ్ గారు బీసీ నాయకుడు, వారు కూడా సిద్ధశుద్ధి ఉండి మరి బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది, నేను ముందు ఉన్నా అనేది వారు కూడా గ్రహించుకొని ఈ కార్యక్రమం చేపట్టాలా. చేసి మరి లోకల్ బాడీలో ఇవాళ 42% రిజర్వేషన్ లోకల్ బాడీలో ఇచ్చిన అయితే తప్పనిసరిగా ఇవాళ బీసీలకు న్యాయం చేసినట్టు అవుతుందని చెప్పేసి మా యొక్క జాగృతి ఆధ్వర్యంలో కవిత గారు పోరాటం చేస్తూ ఉన్నారు. పూర్తి మద్దతుగా 42 గంటలు వాళ్ళ పర్మిషన్ ఇవ్వాలా. మరి ప్రజలందరూ కూడా ఇవాళ జరుగుతూ ఉన్నారు. ప్రతి మేధావి కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. మరి ఎక్కడ కూడా మరి కవితక్క గారు మొన్న కృష్ణయ్య గారు కూడా వారి కవితక్క గారి ఇంటికి వచ్చినారు. కవితక్క గారి ఇంటికి వచ్చిన నేను మద్దతు ఇస్తున్నా. ఒక అగ్ర కులాల ఉన్న వ్యక్తి ఇవాళ బీసీ గురించి పోరాటం చేస్తున్నట్టే మేము కూడా అప్సీడ్ చేస్తున్నామని చెప్పేసి కృష్ణయ్య గారు కూడా అన్నారు. కాబట్టి అందరూ కూడా ఇవాళ బీసీలకు పోరాటం చేయాలా. చాలా మందికి మరి ఆ శాతం రావట్లేదు. చాలా 58% దాకా ఇవాళ బీసీలా ఉన్నారు. వాళ్ళ కులం కూడా మరి వాళ్ళకి అందరూ కూడా న్యాయం చేయాలన్నట్టే పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియదు.